ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతీ నమ. మాతాపితృ గురుదేవతాభ్యో నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 14వ అధ్యాయం ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు అలాగే మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండుటకై గొడుగులను ఇచ్చిన వారి పుణ్యం అనంతమగును. దానిని వివరించు కథను వినుము. పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతము వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజ కుమారుడకు హేమకాంతుడు అను రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయాను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కుటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమములకు పోయాను. ఆ ఆశ్రమం శతర్చినులను మునుల ఆశ్రయము. అచటనున్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉండిరి. ఆ విషయం ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలుకరించినను వారు సమాధానం ఇయ్యకపోవుటచే వారిని చంపబోయాను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించాను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యం ఇండని అలసట వచ్చిన వాణిని కోపంతో పలికెను. అప్పుడు రాజకుమార, మేము భిక్షాన్నం తినువారము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యం ఇయ్యజాలము అని చెప్పిరి. హేమకాంతుడ ప్రభువులకు మేము క్రూర జంతువులు, దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వాణిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపాను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయాను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపగించెను. నీవు రాజుగా తగనివాడవు అని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతకుడై జీవింపసాగాను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను. బ్రహ్మహత్యా దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా వేసెను. తన యొద్ద సొరకాయ బుట్టలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన ఉపకారముచే సేద తీరి సొరకాయ బుట్టలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా నుండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితుడునకు గొడుగును కల్పించి నీటినిచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమున అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిరి. హేమకాంతుడు వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుట్టలోని నీటిని ఇచ్చిన పుణ్యఫలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖ మాస ధర్మమును
పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడు అయ్యను. ఇందులకు సందేహము లేదు. ఇంతకు పూర్వం అపరాధములు ఎన్ని చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీణ్ణి రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయాను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించే వేశాను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుడిని అప్పగించాను. కుశకేతువు భక్తితో చేసిన పూజలను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకు ఏగి తపమాచరింపబోయెను. విశ్వక్సేనుడు కుశకేతువుని హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కలిగించెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గము అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలం రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటి లేనివి, మేటి లేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపములన్నింటినీ దహించు ధర్మార్థ కామ మోక్షములను కలిగించినవి. ఎట్టి ధర్మములు సాటి లేని పుణ్యఫలం నుంచునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీష మహారాజునకు చెప్పెను. ఓం నమో నారాయణాయ.